హలో అండి. ఇక్కడ నేను తింటున్న ఈ కూర పేరేంటో గెస్ చేయండి చూద్దాము. ఇది నాకు తెలిసినంత వరకు పల్లెటూరులో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ కూర పేరేంటో తెలిసుంటది. నేను మీకోసం ఒక చిన్న క్లూ కూడా ఇస్తాననమాట. ఈ కూరలో మనం పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఈ కూర చేస్తాము. ఇంకా ఏం కూరగాయలు లేనప్పుడు ఈ కూర అయితే చేస్తామనమాట. బెస్ట్ కాంబినేషన్ రాగి సంగట్లోకి ఇది. ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేసి ఈరోజు రాగి సంగటి ఆ కూర అయితే చేస్తున్నామనమాట. ఏంటక్క ఎన్నిసార్లు చేస్తారక్క రాగి సంగటి అంటారా? అరే నాకు ఒక చిన్న హ్యాబిట్ అయితే ఉందిరా. ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ చూసేటప్పుడు ఫుడ్ ఐటెమ్స్ ఎక్కడైనా కనిపించాయి అనుకోండిరా అక్కడే స్టాప్ చేస్తాను. నాకెందుకో ఒక్కొక్కసారి ఆ క్రేవింగ్స్ వస్తాయన్నమాట. ఆ ఫుడ్ తినాలి అని. ఒక్కటి చేసుకొనైనా తింటా లేదా తెప్పించుకొనైనా తింటారా? అలా మీరు కూడా ఎవరైనా ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు కదరా! ఈ రాగి సంగటి ఒకసారి వచ్చి మీకు కూడా తినాలని క్రేవింగ్స్ అయితే వస్తది కదరా! మనం ఇప్పుడు కొర్రన్నం, రాగన్నం, జొన్నం ఇవన్నీ ఎట్లా తినలేం. రాగి సంగటి అయితే తినొచ్చురా. ఎందుకంటే ఇది అన్నంలాగే ఉంటదనమాట. చేసుకోవడం ఈజీ, తినడం ఈజీ, అలానే హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! సో, అందుకే నేను వీడియోస్ అనేది మీకు రాగి సంగటివి పోస్ట్ చేస్తున్నాననమాట. నేను ముందు వీడియోస్‌లో కూడా మీకు చాలా సార్లు చెప్పాను కదరా! మేము డైలీ అట్లీస్ట్ 1 టైమ్ ఏమైనా రాగి సంగటి చేసుకొని తింటాము అని చెప్పి. సో, అందుకని మీకు రాగి సంగటిదైతే వీడియో పోస్ట్ చేస్తున్నాననమాట. ఒకవేళ మీకు వద్దు రాగి సంగటిది అనేటివంటే నాకు కామెంట్ చేయండిరా. కావాలి అన్నా వద్దన్నా ఏదో ఒకటైతే కామెంట్ చేయండిరా. నీకు వీడియో పోస్ట్ చేస్తాననమాట. కావాలి అంటే, వద్దంటే నేను వేరే వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. వీడియో ఎలా అనిపించిందిరా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండిరా.